హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు అయితే మన కిచెన్లో సొరకాయ కర్రీ అనేది ఒక్కసారి ప్రాసెస్లో చేసి చూసారంటే సొరకాయ కర్రీ అనేది చాలా బాగుంటుంది. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది, ఒక కుర్మా లాగా. ఇక్కడైతే నేను ఒక సొరకాయని అయితే తీసేసుకున్నానండి. ఒక హాఫ్ కేజీ సొరకాయని తీసేసుకుని పై లేయర్ తీసేసి చక్కగా వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుంటున్నాను. దీనికి ఎంత కుదిరితే మనం అంత లేత సొరకాయ అయితే ఈ కర్రీకి చాలా బాగుంటుందండి. ఇలా నేను సొరకాయ అయితే చిన్న పీసెస్గా కట్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టేసేసి 3 స్పూన్స్ ఆయిల్ అనేది తీసేసుకుంటున్నాను. దీనిలోకి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు, ఎందుకంటే మనకి సొరకాయ అనేది వాటర్ కదా, సో అందుకని ఎక్కువ ఆయిల్ అనేది పట్టదు. దీనిలోకి 1 స్పూన్ పోపు, అదేవిధంగా నేను ఇక్కడ ఎండు కరివేపాకు అనేది తీసుకుంటున్నానండి. ఎండు కరివేపాకు తీసుకోవటం వల్ల మనకి ఇలా చక్కగా స్మాష్ చేయటం వల్ల ఏంటంటే పిల్లలు కూడా దాన్ని ఏరి పక్కన పెట్టరు, సో అది మన ఫుడ్తో పాటు వెళ్తుందనమాట. దీనిలోకి కొంచెం ఇంగువ, పోపు కొంచెం వేగాక ఓన్లీ 1 మినిట్ మాత్రమే పోపు అనేది వేయించేసేసుకుంటున్నాను. దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి 2 పచ్చిమిర్చి వరకే తీసేసుకుంటున్నానండి. అదేవిధంగా ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా దీనిలోకి యాడ్ చేసేసుకుంటున్నాను. సొరకాయకి మనకి ఎక్కువ ఆయిల్ అనేది పట్టదండి. చక్కగా సొరకాయ అనేది మగ్గితే మనకి సూపర్ చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైతే డైట్ ఫాలో అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా సొరకాయ అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. దీనిలోకి 1/2 స్పూన్ పసుపు, అదేవిధంగా ఒక 1/2 స్పూన్ దాకా కల్లుప్పు తీసేసుకుని ఒక్కసారి మొత్తాన్ని మనం కర్రీ మొత్తాన్ని మిక్స్ చేసేసుకుందాము. ఇలా కర్రీ మొత్తాన్ని అయితే నేను మిక్స్ చేసేసుకుంటున్నాను. మిక్స్ చేసేసుకుని ఒక 5 మినిట్స్ చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇక్కడ క్యాప్ పెట్టేసేసి కుక్ చేసేసుకుంటున్నానండి. క్యాప్ పెట్టేసేసుకుని 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి సొరకాయలో ఉండే వాటర్ అనేది చక్కగా బయటికి వచ్చేస్తుంది. చక్కగా సొరకాయకి మళ్ళీ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇలా మధ్య మధ్యలో 1 or 2 టైమ్స్ అనేది మనం మళ్ళీ మూత తీసేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుంటే చూడండి చక్కగా వాటర్ అనేది మనకి బయటకు వచ్చి సొరకాయ అనేది చక్కగా ఉడుకుతుంది. ఇలా మనం సొరకాయ అనేది ఇలా స్మాష్ చేస్తే చక్కగా విరగాలన్నమాట. సో ఇప్పుడు మనకి సొరకాయ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. దీనిలోకి నేనైతే 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది రోట్లో దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక మొత్తాన్ని చక్కగా మనం కర్రీ మొత్తాన్ని మిక్స్ చేసేసుకుని మరొక 5 మినిట్స్ క్యాప్ పెట్టేసేసుకుని చక్కగా కుక్ చేసుకుంటే మనకి సొరకాయకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా పడుతుంది. అదేవిధంగా ఒక మంచి ఫ్లేవర్తో ఉంటుంది. దీనిలోకి నేను ఇప్పుడు 1.5 స్పూన్ దాకా కారం తీసేసుకుంటున్నాను. మీకు కారం మరీ ఎక్కువగా ఉంది అంటే కనుక 1 స్పూన్ వరకు తీసుకుంటే సరిపోతుందండి. 1/2 స్పూన్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకుని మొత్తాన్ని కర్రీ మొత్తాన్ని అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిన ఈ కర్రీలోకి నేను ఇక్కడ లాస్ట్ ఫైనల్గా దించబోయే ఒక 5 నిమిషాల ముందు దీనిలోకి 1 కప్పు దాకా పాలు అనేది తీసుకుంటున్నానండి. పాలు ఇక్కడ నేను కాచి చల్లార్చుకున్న పాలను తీసేసుకుంటున్నాను. ఇలా పాలను తీసుకుని ఒక్కసారి మనకి సాల్ట్ లెవెల్ కూడా చెక్ చేసుకుని మరొక 5 మినిట్స్ అనేది చక్కగా కుక్ చేసుకుంటే మనకి చాలా చక్కటి ఫ్లేవర్తో సొరకాయ పాల కర్రీ అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. రోటీస్లోకి చపాతీలోకి కర్రీ అనేది సూపర్ ఉంటుంది. డెఫినెట్గా మీరు ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.